ఇద్దరమ్మాయిలు పోటీ పడి మరీ ఒక అతన్ని లవ్ చేస్తారు. మరి చివరికి అతను ఈ ఇద్దరిలో ఎవరిని యాక్సెప్ట్ చేశాడు అని తెలుసుకోవాలి అంటే 2017లో వచ్చిన 'ది లే ఓవర్' అనే అమెరికన్ కామెడీ డ్రామా మూవీ ఎక్స్‌ప్లనేషన్ చూడాల్సిందే. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవ్వగానే కేట్ అనే ఆమె స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తూ ఉండటాన్ని మనం చూస్తాం. క్లాస్లో ఒక స్టూడెంట్ కామిక్స్ చదువుతూ ఉంటే బయటకి చదువు అని కేట్ చెప్తుంది. అతను చదువుతుంటే స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటూ క్లాస్ చెప్పడం పక్కన పెట్టి స్టోరీ వింటూ ఉంటుంది. అదే టైంలో ప్రిన్సిపల్ అక్కడికి వచ్చి కేట్ని ఆఫీస్ రూమ్కి రావాల్సిందిగా చెప్తాడు. టీచర్గా కేట్ సూట్ అవ్వదని భావించిన ప్రిన్సిపల్ ఆమెను జాబ్ నుంచి తీసేస్తాడు. మరోవైపు మేగన్ అనే ఆవిడ సేల్స్ గర్ల్స్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా ప్రొడక్ట్స్ని అమ్మడం లేదు అని కంపెనీ ఆమెను జాబ్ నుంచి తీసేస్తుంది. జాబ్ పోయిన బాధలో ఆఫీస్ నుంచి బయటికి వస్తున్న కేట్ నో పార్కింగ్లో కారు ఉంది అంటూ పోలీసులు తన కార్ని తీసుకువెళ్ళిపోవడం చూసి మరింత చిరాకు పడుతుంది. అయితే కేట్, మేగన్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లు, ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్లు మనం తెలుసుకుంటాం. ఒకేసారి ఇద్దరి జాబ్స్ పోయాయి అని కొంత షాక్ అవుతారు. మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ 4కే మేగన్ కేట్కి లేపుతుంది. ఏంటి విషయం అని అడిగితే చిరాకులో టూర్ ప్లాన్ చేశా, రెడీ అవ్వు, ఫ్లైట్ టైం అవుతుంది అని మేగన్ అంటుంది. కట్ చేస్తే ఇద్దరూ టాక్సీలో ఎయిర్పోర్ట్కి వస్తారు. చెకింగ్ లైన్ చాలా పెద్దగా ఉండటంతో అక్కడ ఉన్న స్టాఫ్ అతనితో మేగన్ ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ లైన్లో నిల్చోకుండా వెళ్లేలా చేస్తుంది. కేట్కి ఫ్లైట్లో ట్రావెల్ చేయడం అంటే భయం ఉంటుంది. అందుకే భయం పోవడానికి టాబ్లెట్ వేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఉన్న సీట్లో రయాన్ అనే వ్యక్తి వచ్చి కూర్చుంటాడు. కేట్కి, మేగన్కి రయాన్ నచ్చడంతో ఇద్దరూ పోటాపోటీగా అతన్ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. ఏదో తుఫాను కారణంగా ఫ్లైట్ని సెయింట్ లూయిస్ అనే ప్రాంతంలో ఆపేస్తారు. వేరే ఫ్లైట్ రావడానికి చాలా టైం ఉండటంతో హోటల్ రూమ్ని బుక్ చేసుకుంటారు. అదే హోటల్లో రయాన్ కూడా దిగినట్లు తెలుసుకొని, మీ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా అన్నారు కదా, ఏమైంది అని అడుగుతారు. పెళ్లికి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది. వీలైతే ఈవినింగ్ బింగ్స్లో కలుద్దాం అని రయాన్ అంటాడు. అందుకు అమ్మాయిలు ఎగ్జైటింగ్గా ఓకే చెప్తారు. తన బట్టలు, బ్యాగ్ని ఎయిర్పోర్ట్లో పోగొట్టుకున్నట్లు మేగన్ కేట్కి చెప్తూ, నీ డ్రెస్ ఒకటి ఇస్తావా అని కేట్ని అడుగుతుంది. నాకు ఒక్కటే డ్రెస్ ఉంది, సారీ అని కేట్ అంటుంది. కట్ చేస్తే కేట్ ఒక్కటే ఈవినింగ్ రయాన్ దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. మీ ఫ్రెండ్ ఎక్కడా అని రయాన్ అడుగుతాడు. ఏమో నాకు తెలియదు అని కేట్ అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మేగన్ శారీ కట్టుకొని అక్కడికి వస్తుంది. మేగన్ని అలా చూసి రయాన్ సర్ప్రైజ్ అవ్వడమే కాకుండా వావ్, చాలా అందంగా ఉన్నావ్ అని పొగుడుతూ ఉంటాడు. తుఫాన్ ఉధృతి మరింత పెరగొచ్చు అన్న న్యూస్ని చూసి ఫ్రెండ్ పెళ్లికి ఎలా వెళ్లటం అని బాధపడుతూ ఉంటాడు. రయాన్ని కూల్ డౌన్ చేయడానికి మేగన్, కేట్ ఇద్దరూ పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఒక దశలో మేగన్ డ్రెస్ ఊడిపోవడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయి ముగ్గురూ అక్కడి నుంచి తిరిగి హోటల్ రూమ్కి వచ్చేస్తారు. రయాన్ నావాడంటే నావాడు అని కేట్, మేగన్ హోటల్ రూమ్లో పోట్లాడుకుంటూ ఉండటం మనం చూస్తాం. మరుసటి రోజు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికి వెళ్దాం అని అనుకుంటారు. కానీ కేట్కి హైట్స్ అంటే భయం ఉండటంతో వద్దు, వెళ్ళవద్దు అని అంటుంది. సరే వెళ్ళవద్దులే అని రయాన్ అంటుంటే లేదు లేదు రయాన్, మనిద్దరం కలిసి వెళ్దాం అని మేగన్ చెప్తుంది. రయాన్తో మేగన్ ఒక్కదాన్నే పంపించడం ఇష్టం లేని కేట్ లేదు నేను వస్తానని అంటుంది. కట్ చేస్తే ముగ్గురు హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుతారు. చాలా భయం వేస్తూ ఉంటుంది. బెలూన్ పైకి వెళ్తూ ఉంటే కేట్కి మరింత భయం వేస్తూ ఉంటుంది. రయాన్ కేట్ని కామ్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మేగన్ తనతో తీసుకువచ్చిన వైన్ బాటిల్ ఓపెన్ చేయడానికి చూస్తుంటే బాటిల్ మూత ఎగిరి వెళ్ళి బెలూన్ ఆపరేట్ చేసే వ్యక్తి కన్ను గట్టిగా తాకుతుంది. అప్పటికే ఒక కన్ను మాత్రమే కనిపిస్తున్న అతనికి రెండో కన్ను కూడా గాయం అవ్వడంతో బెలూన్ని ఆగమాగంగా తీసుకువచ్చి పార్కులో ఎవరిదో బర్త్డే పార్టీ జరుగుతుంటే కేక్ మీద దించుతాడు.
తిరిగి హోటల్ రూమ్కి వచ్చాక రిలాక్స్ అవ్వడానికి రయాన్ పూల్ దగ్గరికి వెళ్తాడు. రయాన్ని ఇంప్రెస్ చేయడానికి కేట్ అండ్ మేఘన్ అట్రాక్టివ్ డ్రెస్సెస్ వేసుకొని వస్తారు. రయాన్ని మరింత ఆకట్టుకోవడానికి ఇద్దరు స్టైల్గా పూల్లోకి దూకుతారు. ఆ టైంలో మేఘన్ కన్నుకి గాయం అవుతుంది. నెక్స్ట్ డే కేట్, మేఘన్ కేఫ్లో ఉండగా రయాన్ బ్యాగ్తో వెళ్ళటం చూస్తారు. ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎటు వెళ్తున్నావు అని అడుగుతారు. పెళ్ళికి వెళ్తున్నా అని రయాన్ అంటాడు. దానితో మేము కూడా రావచ్చా అని అడుగుతారు. ఓకే నో ప్రాబ్లం అని రయాన్ అనడంతో ముగ్గురు కలిసి కార్లో వెళ్తుంటారు. క్రేగ్ మేఘన్ పట్ల అట్రాక్ట్ అవుతాడు. కంటిన్యూస్గా ఆమెతో మాట్లాడుతుంటాడు. రయాన్ చేతులకి లోషన్ మేఘన్ రాస్తుండటం చూసి కేట్ జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. మేఘన్ చిన్నప్పటి ఫోటో తీసి చూపిస్తూ చూడండి మేఘన్ ఎలా ఉందో అని కేట్ అంటుంటుంది. అంటే ఏదోలా కేట్ మేఘన్ని తక్కువ చేయాలని కేట్ ప్లాన్ అన్నమాట. దారిలో వెళ్తూ పెట్రోల్ బంక్ దగ్గర క్రేగ్ కార్ని ఆపుతాడు. వాష్రూమ్ అర్జెంట్ అని కేట్ ప్రక్కనే ఉన్న షాప్లోకి పరిగెత్తుతుంది. వాష్రూమ్ భయంకరంగా ఉండటంతో ఛీ అని ఫీల్ అవుతుంది. కానీ చేసేది లేక అందులోనే పని కానిచ్చేస్తుంది. కావాలనే మేఘన్ కేట్ బయటికి రాకుండా వాష్రూమ్ డోర్ ముందు చెక్కను అడ్డు పెడుతుంది. కేట్ విండోలో నుంచి బయటకు దూకుతుంది. బయట ఉన్న చెత్త డబ్బాలో పడటంతో కేట్ డ్రెస్ మొత్తం పాడవుతుంది. ఏం జరిగింది అని రయాన్ అండ్ క్రేగ్ కంగారు పడుతుంటే ఎవరో వేస్ట్ ఫెలో బయటకు రాకుండా డోర్కి ఏదో అడ్డు పెట్టారు అని కేట్ అరుస్తూ ఉంటుంది. కేట్ అక్కడ ఉన్న వాటర్ పైప్తో క్లీన్ చేసుకుంటుంది. క్లీన్ చేసుకున్నాక ప్రయాణం కొనసాగిస్తుంటారు. క్రింద పడినప్పుడు తనకి గాయం అయినట్లు, పెయిన్ అవుతున్నట్లు కేట్ చెప్పడంతో రయాన్ తనకి మసాజ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన మేఘన్కి పీకల దాకా కోపం వస్తుంటుంది. దీని పని చెప్పాలి అన్నట్లుగా వైన్ బాటిల్లో నిద్ర మాత్రలు కలిపి తాగు అంటూ కేట్కి ఇస్తుంది. కానీ కేట్ వద్దు నేను తాగను అని బాటిల్ని తీసుకోదు. వెంటనే బాటిల్ని క్రేగ్ లాక్కొని మొత్తం తాగేస్తాడు. మేఘన్ షాక్లో ఉండిపోతుంది. నువ్వు చాలా అలసిపోయి ఉంటావు నేను కాసేపు డ్రైవ్ చేస్తా అని మేఘన్ అడిగితే లేదు నేనే డ్రైవ్ చేస్తా అని క్రేగ్ డ్రైవింగ్ సీట్లో నుంచి కదలడు. కాసేపటికి అందరూ నిద్రలోకి జారుకుంటారు. రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ బోర్డ్స్కి డాష్ ఇవ్వడంతో అందరూ ఉలికిపడి లేస్తారు. ఇక ఆ రోజు ప్రయాణం కష్టమని ఫీల్ అవుతూ దగ్గరలో ఉన్న హోటల్లో దిగుతారు. వైన్ బాటిల్లో మేఘన్ నిద్ర మాత్రలు కలిపినట్లు కేట్ తెలుసుకొని ఆమెతో గొడవపడి సపరేట్ రూమ్ని బుక్ చేసుకుంటుంది. కాసేపటి తర్వాత ల్యాన్లో కూల్ డ్రింక్ తాగటానికి వెళ్ళి అక్కడ ఉన్న రయాన్ని కలుస్తుంది. నిన్ను ఎప్పుడూ నీ ఫ్రెండ్ మేఘన్తో కలిసి ఉండటం చూశాను. ఇలా ఎప్పుడూ నీతో ఒంటరిగా మాట్లాడే వీలు కాలేదు అని రయాన్ అంటూ ఆమెతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే హోటల్ రూమ్లో కేట్ మరియు రయాన్ ఇంటిమేట్ అవుతారు. సాధించాను అన్నట్లుగా కేట్ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వడాన్ని మనం చూస్తాం. మరోవైపు ఒంటరిగా మేఘన్ లోకల్ బార్లో కూర్చొని డ్రింక్ తాగుతూ ఉంటుంది. ఈలోపు క్రేగ్ వచ్చి ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తూ క్రేగ్ మేఘన్కు మాట్లాడుకుంటూ ఉంటారు. అనవసరంగా మన ఫ్రెండ్షిప్ని పాడు చేసుకోకూడదని మేఘన్ చెప్తుంటే రయాన్తో లాస్ట్ నైట్ చాలా జాలీగా గడిపా అని కేట్ చెప్తుంది. రయాన్తో లాస్ట్ నైట్ తను కూడా ఇంటిమేట్ అయినట్లు మేఘన్ కూడా చెప్తుంది. ఇంతే ఇద్దరూ షాక్ అవుతారు. కోపంగా ఒకరిపై ఒకరు అరుచుకుంటుంటే ఒక దశలో కబోర్డ్ వచ్చి ఇద్దరి మీద పడుతుంది. ఈలోపు రయాన్ వచ్చి కబోర్డ్ వారి మీద నుంచి తీస్తారు. హోటల్ ఓనర్ వచ్చి ఏంటి మీ అల్లరి అని పోలీసులకి కాల్ చేస్తా అని అరుస్తుంటాడు. తన కార్ని రయాన్ చెప్పకుండా తీసుకు వెళ్ళిపోయినట్లు క్రేగ్ తెలుసుకుంటాడు. అంతేకాకుండా తన సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసి రయానే పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుసుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నా అని రయాన్ అప్పటి వరకు అందరికీ అబద్ధం చెప్పాడు. వెళ్ళేది అతని పెళ్లికే. కేట్, మేఘన్ ఇద్దరూ షాక్ అవుతారు. ఇదేం ట్విస్ట్ రా బాబు ఎలా అయినా రయాన్ పెళ్లి ఆపాలి అని డిసైడ్ అవుతారు. తమని విడిచిపెట్టాల్సిందిగా పోలీసుని బ్రతిమిలాడతారు. చేసిన డ్యామేజ్కి డబ్బును పే చేసి వెళ్లేందుకు పోలీసులు ఒప్పుకోవడంతో వెంటనే డబ్బులను పే చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అప్పటికే రయాన్ పెళ్లి అయిపోయినట్లు తెలుసుకొని ఆ పెళ్లిని ఆపలేకపోయినందుకు ఫీల్ అవుతూ ఉంటారు. వీళ్ళిద్దరిని పెళ్లిలో చూసిన రయాన్ అక్కడ నుంచి పారిపోతాడు. కానీ మన అమ్మాయిలు ఏమన్నా తక్కువ
రయాన్ని సక్సెస్ఫుల్గా క్యాచ్ చేస్తారు. ఎందుకు ఇద్దరిని అలా మోసం చేశావు? కేట్, మేగన్ అతని పైకి అరుస్తూ ఉంటారు. మీరు ఇద్దరే మొదటి నుంచి నన్ను ఫ్లర్ట్ చేస్తున్నారుగా, ఇందులో నా తప్పేమీ లేదు చూడండి. ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి నా కాలేజ్ నుంచి తెలుసు. సో ప్లీజ్ మీరు కామ్గా ఉండి పెళ్లి పెటాకులు అవ్వకుండా చూడండి అని రయాన్ అంటాడు. అంతలో రయాన్ వైఫ్ వస్తుంది. ఆమె రయాన్తో చాలా స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తున్నట్లు మాట్లాడుతూ ఆమెదే అన్నిట్లో పైచేయి అన్నట్లుగా ఉంటుంది. వారిద్దరిని అలా చూశాక పాపం రయాన్కి ఇంతకంటే పెద్ద శిక్ష మనమేం వేస్తాం అని కేట్ అండ్ మేగన్ ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఇద్దరు తిరిగి ఎయిర్పోర్ట్కి వస్తారు. తమ ఫ్లైట్ 4 అవర్స్ డిలే ఉంది అని తెలుసుకొని మేగన్ క్రేగ్ షాప్లోకి వెళ్ళి అతన్ని కలుస్తుంది. అతనితో మాట్లాడుతూ అతనంటే ఇష్టమని మేగన్ చెప్తుంది. కేట్ దగ్గరికి వచ్చి నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అండ్ మేబీ రాకపోవచ్చు కూడా అని తర్వాత వస్తాను అని మేగన్కి చెప్తుంది. కేట్కి ఈ విషయం అర్థమయ్యి ఓకే అని గుడ్ బై చెప్పి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కేట్ని వాలీబాల్ కోచ్గా ప్రిన్సిపల్ అపాయింట్ చేయడంతో కేట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోవైపు క్రేగ్తో మేగన్ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటుంది. లైఫ్ లీడ్ చేస్తూ ఉండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మన ఛానల్లో రెగ్యులర్గా చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.